అటు కాళేశ్వరం ఇటు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ ఏదైనా కమిషన్లు ఇచ్చిన రిపోర్ట్లు ఏవైనా అసలు ఆట ముందుంది అంటున్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విచారణలు రిపోర్ట్లపై టీవీ9 క్రాస్ ఫైర్ లో కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. మీరు యాదాద్రి పవర్ ప్లాంట్ కి సంబంధించి 26,000 కోట్ల రూపాయలు వర్కులు నామినేషన్ పద్ధతిలో ఇచ్చి అది 46,000కు పెంచారు, 46,000 కోట్లకు పెంచారు. సో దానిలో ఎంక్వైరీ జరగబోతుంది, మీరు ఇరుక్కోబోతున్నారు అని చెప్తున్నాడు. వాడు బుర్ర ఉందా? సోయండి మాట్లాడిండా, అప్పుడు ఏమన్నా వేసుకొని మాట్లాడిండా? రిపోర్ట్ ఇచ్చి 3 నెలలు అయింది, మలిషానో పెట్టుకున్నాడు, ఎందుకు బయట తీస్తలేడు? మీకు కూడా ఐడియా లేదా? రిపోర్ట్ ఇచ్చిన సంగతి ఐడియా ఉంది కదా మీకు? రిపోర్ట్ ఐడియా ఉంది, మరి రిపోర్ట్ ఇచ్చింది కదా అడిగారు రాదు మీరు? ఎంక్వైరీలు రావడానికి ప్రాసెస్ ఏదో ఉంటుంది. ఎందుకు దాచిపెట్టుకున్నావు అంటున్నా? 3 నెలల నుంచి వెళ్ళి మనిషి అన్ను పెట్టుకున్నావు, ఎందుకు పెట్టుకున్నావు అంటున్నా నేనే. ఫస్ట్ కాళేశ్వరం అసెంబ్లీలో పెట్టి చర్యలకు వెళ్తారు, ఆ తర్వాత నెక్స్ట్ మీ రిపోర్టే వస్తుందంట. ఎందుకు 3 నెలల క్రితం ఇచ్చిందని ఎందుకు పెట్టలేదు? 3 నెలల క్రితమే ఇచ్చారు కదా, ఎందుకు మనిషి లోపల పెట్టుకొని కూర్చున్నావు నోరు మూసుకొని అంటున్నా నేను. ఏముంది రెడీ అంటారు దీన్ని బట్టి? కొత్తగానే ఏంది, నేను అసెంబ్లీలో కదా ఛాలెంజ్ చేసింది, ఈ స్టూడియోలో కాదు కదా, అసెంబ్లీలో నేను ఛాలెంజ్ చేసింది. ఏమైంది? ఏడబన్నావు? ఎందుకు దాచిపెట్టుకుంటున్నావు? ఇప్పుడు కమిషన్ నివేదికలు అన్నీ బయటకు వచ్చిన తర్వాత ఆట మొదలవుతుందిగా. ఎట్లా మొదలవుతుంది? ఎందుకు కాదు చెప్పాలి, మాట్లాడాలి. కమిషన్ ఎంక్వైరీ ఇచ్చినావు, దాని మీద ఏముందో అది వస్తుంది. ఆ తర్వాత ఏడబెట్టుకుంటారు ముఖం? మాట్లాడిన అబద్ధాలు, ఈ చెత్త మాటలన్నీ ఏడ దాచిపెట్టుకుంటారు?